హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పలావ్ చేయాలనుకుంటున్నాను. అందుకని దానికోసమే టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కడాయి తీసుకొని దాంతో కొంచెం హీట్ అయ్యాక దాంతో ఆయిల్, నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. అందుకనేసి నేను నెయ్యి వేసాను. నెయ్యి వేస్తే సూపర్గా ఉంటుంది. దాంతో ఆకు అండి, అదే నెయ్యిలో ఆకు ఉంటుంది కదా, ఆకు పడింది, అది తీసేసిన. నెయ్యి వేస్తే పలావ్లో సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఈ టమోటాలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. లేకపోతే కనుక ముందే ఈ టమాటాలు అనేవి ఉడికేస్తే అవి ఉడకవు. అందుకనేసి నేను ఫస్ట్ ఇవి వేసుకున్న తర్వాత అవి వేసుకుంటానండి. చూసారు, ఇవి వేగిపోయినాయి కొంచెం. ఆ తర్వాత టమాటాలు, తర్వాత పచ్చిమిర్చి. నాకు ఈరోజు కొత్తిమీర దొరకలేదండి, లేకపోతే కొత్తిమీర వేస్తే చాలా ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇవి బాగా వేగనీయాలి. బాగా వేగిన తర్వాత అసలు పలావ్ తింటే బలం తెలుసా. అందుకని నేను వీక్లీ వన్స్ పిల్లలకి ఖచ్చితంగా పలావ్ చేస్తానండి. ఇవి బాగా వేగిన తర్వాత మసాలా ధనియాలు, చెక్క, లవంగ, కొబ్బరి, కొంచెం తెల్లగడ్డలు, అల్లం, కొత్తిమీర అన్నీ వేసి దంచేస్తానండి నేను. అవన్నీ ఇంకా దాంట్లో వేసి బాగా దూరగా వేగనివ్వాలి. బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. చూసారా, దూరగా వేగిన తర్వాత ఇలా బాగా స్మెల్ వస్తుంది. అలా వాసనలాగా బాగా స్మెల్ వస్తుంది. ఆ తర్వాత నేను ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు తీసుకుంటాను. ఇప్పుడు నేను 2 గ్లాసులు తీసుకున్నాను, అందుకని 4 గ్లాసులు నీళ్ళు పోసాను. వాటిని బాగా కలబెట్టుకొనేసి ఇంకా ఒక స్పూన్ చెంచా వేస్తానండి. ఇంకా దాన్ని బాగా హీట్ అవ్వనివ్వాలి, బాగా ఇలా తెల్లనియాలి. ఆ తర్వాత ముందుగానే కడిగి పెట్టుకోవాలి బియ్యాన్ని కడిగి పెట్టుకొని దాంతో వేసేసుకోవాలి. అసలు పలావ్ అనేది సూపర్గా ఉంటుందండి. అసలు ఎలా చేసుకున్నారంటే అసలు వదలకుండా తింటారు. చూసారా, బియ్యం మొత్తం వేసేసుకొని నీట్గా ఇద్దాం. ఇలా వచ్చినప్పుడు కొంచెం స్లిమ్లో పెట్టేసేసుకోవాలి, ఎందుకంటే కింద మాడిపోతుంది. అందుకని ఇప్పటి నుంచి ఇంకా కొంచెం స్లిమ్లో పెట్టేసుకున్నారంటే ఇంకా రెడీ అవుద్ది, బాగా ఉడుకుద్ది, బాగా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.